మరో బ్రేకింగ్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా అధికారులపై ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తప్పిదాల వల్లే గ్రామ సభలో గొడవలు జరుగుతున్నాయని, కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా అనర్హులకు పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సమాచారం సేకరిస్తే ఉద్యోగాలు ఊడతాయని, ఇకనైనా పద్ధతి మార్చుకుని అర్హులకు పథకాలు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే మురళీ నాయక్ సూచించారు. నిజమైన పేదవాడు లబ్ధిదారుని కనుక పేరు లిస్టు లేకపోతే మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తారు. ఇది ఒక గాజుల గట్టులోనే కాదు, మొత్తం మండలం మొత్తం ఉన్నటువంటి అధికారులందరికీ హెచ్చరిస్తున్నా. పాత రాజకీయ నాయకులతోటి కుమ్మక్కయి మీకు అందుబాటులో ఎవరున్నారో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఒకటిలోనే 2 పేర్లు 3 పేర్లు ఇచ్చుకుంటూ మీరు ఆ కుటుంబానికే కనుక ప్రాధాన్యత ఇస్తే మీ కుటుంబం పాతాళ లోకానికి పోయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క గ్రామంలో మీరు జాగ్రత్తగా పని చేయకుండా ప్రభుత్వాన్ని మచ్చ తీసుకునే ప్రక్రియ ఏదైనా చేస్తే ప్రభుత్వం మిమ్మల్ని సహించదు, ఉపేక్షించదు. మరొక్క మారు గాజులగట్టు గ్రామస్తులందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి మొక్కుతున్నా. ఈ కార్యక్రమంలో మీరు సమన్వయం పాటించండి. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అధికారులు వస్తారు, ఫోటో తీసుకుంటారు, కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హుల జాబితా మాత్రమే